స్వరూప వాళ్ళండి. ఈరోజు కందులు, ఉలవలు, జొన్నలతో దోశలు చేసుకుందాం. ఈ దోశలు చాలా బలమైన ఆహారం అండి. కందులు, ఉలవలు, జొన్నలు 5 గంటలు నాననివ్వాలి. ఇలా నానాక వీటిని గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకుందాం. ఈ పిండి నాననవసరం లేదండి. తగినంత ఉప్పు వేసి కలపాలి. పెనం వేడయ్యాక దోశలు చేసుకుందాం. పల్లీల పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఏ పచ్చడితో తిన్నా ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి. పైగా మనకెంతో బలం.